ఇప్పుడు చూద్దాం బెంగాల్ పార్టీషన్. ఈ బెంగాల్ పార్టీషన్ ఇప్పుడు ఇదేంటి అంటే మోడర్న్ హిస్టరీలో టాపిక్, కొంచెం ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే బెంగాల్ ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్ ఇంకా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మొత్తం అండ్ మయన్మార్ ఇవన్నీ అప్పట్లో కలిసి ఉండేవి. ఇప్పుడున్న బంగ్లాదేశ్ ఇవన్నీ కలిసి ఉండేవి. సో అప్పట్లో ఇవన్నీ కలిసి ఉండేవి, కానీ ఇప్పుడు విడిపోయింది. ఎందుకు విడిపోయింది అంటే దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అదే మనం డిస్కస్ చేయాలి. ఈ బెంగాల్ పార్టీషన్ ఎప్పుడు జరిగింది అంటే 1905. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బెంగాల్ పార్టీషన్ వాజ్ అకర్డ్ ఇన్ 1905. సో ఇప్పుడు చూద్దాం అసలు ఇది ఎందుకు జరిగిందని. సో ఈ బెంగాల్ పార్టీషన్ ఎందుకు జరిగిందంటే, ఈ బెంగాల్ అనేది ఏరియా ఏంటంటే అసలు సత్యాగ్రహాలకి అంటే రివోల్ట్స్కి మూమెంట్స్కి ఏదైనా ఒకటి రెచ్చగొట్టాలని ఈ బెంగాల్లోనే ఉండేవాళ్ళు. ఈ బెంగాల్లో ఉండటం వల్ల ఏమైంది, అప్పట్లో బ్రిటిషర్స్కి మనం పరిపాలించేది 1905. అంటే మనకి 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. అంటే 1905లో బ్రిటిషర్స్ ఉండేవాళ్ళు. అప్పుడేమైంది, అసలు ఈ బెంగాల్ ఏరియా అసలు ఫుల్ హై వోల్టేజ్ అనమాట. హై వోల్టేజ్ అంటే ఏంటి, ఎవరన్నా సత్యాగ్రహాలు చేయాలన్నా ఎవరన్నా ప్రొటెస్టులు చేయాలన్నా ఇక్కడ నుంచే వచ్చేవాళ్ళు బాగా. కాబట్టి అప్పుడున్న బ్రిటిష్ వైస్రాయ్, అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 1905 బెంగాల్ పార్టీషన్ అప్పుడు వైస్రాయ్ ఎవడు, లార్డ్ కర్జన్ అనే ఆయన. సో ఒకటి ప్లాన్ చేశాడు. వాళ్ళు ఏమైంది, మనం దీన్ని ఎట్టయినా విడగొట్టాలి, ఈ బెంగాల్ మొత్తం విడగొట్టేసి రెండు స్టేట్లుగా మార్చాలి, అప్పుడే మనం దీన్ని సప్రెస్ చేయగలం, అంటే తగ్గించగలం అని చెప్పి ఒక ప్లాన్ వేసాడు. ఆ ప్లానే ఈ పార్టీషన్ ఆఫ్ బెంగాల్. సో దీనివల్ల ఏమైనాయి అంటే, అసలు దీని మెయిన్ ఎజెండా ఏంటి, ఇట్లా విడగొడితే అందరూ బాగుంటారు కదా అని. వీళ్ళు ఏమంటున్నారు, లేదు మాకు ఇది మొత్తం పరిపాలించడం చాలా కష్టమైపోతుంది, ఈ బెంగాల్ మొత్తం అసలు ఎక్కడి నుంచి బెంగాల్ అంటే ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ దాకా అది మొత్తం కలిపి అప్పుడు బెంగాల్ అనేవాళ్ళు. సో అది పరిపాలించడం కష్టమైపోతుంది, వీళ్ళు చెప్తున్నారు, లార్డ్ కర్జన్ వాళ్ళు. కాబట్టి మేము ఇలా విడగొడతాము అని చెప్పారు, ఇలా విడగొట్టేస్తాము అని. సో దీని వెనుకున్న అసలు ఏంటి అంటే, మన భారతీయుల పవర్ని తగ్గించడం. ఎందుకు, ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్ అనేమో హిందూస్ ఎక్కువ ఉన్నారు, అదే ఇప్పుడు బంగ్లాదేశ్లో అనుకో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. బంగ్లాదేశ్లో ముస్లిమ్స్, వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టి వీళ్ళ దగ్గర దాన్ని ఏమంటాం, వాళ్ళ సంబంధాలను దెబ్బతీసి ఇట్లా విడగొట్టామనుకో ఎవరిని పట్టించుకోడు, కాకపోగా అసలు ఎలాంటి సత్యాగ్రహాలు చేయరు. ఇది యాక్చువల్ మెయిన్ రీజన్ ఈ పార్టీషన్ ఆఫ్ బెంగాల్కి. సో దీనివల్ల చాలా నష్టాలు వచ్చేసినాయి ఇండియాకి చాలా నష్టాలు వచ్చినాయి. సో అప్పుడప్పుడు వాళ్ళు ఏమేం చేశారు, ఈ లార్డ్ కర్జన్ అనేవాడు ఏమేమి ప్లాన్ చేశాడు అంటే చూద్దాం. ఈ లార్డ్ కర్జన్ వల్ల వచ్చిన యాక్ట్స్ ఏంటి అంటే, ఒకటి కల్కత్తా కార్పొరేషన్ యాక్ట్ 1899. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇప్పుడు రాసేది ఇంపార్టెంట్ చాలా. ఇండియన్ యూనివర్సిటీ యాక్ట్ 1904 అండ్ బెంగాల్ పార్టీషన్ యాక్ట్ వీడు చేసింది. ఈ రెండింటి ఇంపార్టెంట్. ఇండియన్ యూనివర్సిటీ యాక్ట్ ఇక్కడ ఎప్పుడు వచ్చిందని అడుగుతాడు, 1904. బెంగాల్ పార్టీషన్ యాక్ట్ 1905. బెంగాల్ పార్టీషన్ యాక్ట్ 1905. ఎవడయ్యా బెంగాల్ పార్టీషన్ యాక్ట్ జరిగినప్పుడు ఎవరయ్యా వైస్రాయ్ అని అడుగుతారు, చాలాసార్లు అడిగారు. లార్డ్ కర్జన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు అసలు ఎలా దీన్ని డివైడ్ చేశారు అనేది చూద్దాం. దీన్ని ఎలా డివైడ్ చేశారంటే, సపోజ్ ఇది బెంగాల్ అనుకున్నాం అనుకో, ఇది బెంగాల్. ఇప్పుడు ఎలా డివైడ్ చేశారు అంటే, ఇలా ఒక గీత గీశారు. ఇది ఈస్ట్ బెంగాల్, ఇది వెస్ట్ బెంగాల్. సో ఇప్పుడు ప్రజెంట్ ఈస్ట్ బెంగాల్ ఏందయ్యా అంటే, అస్సాం అండ్ బంగ్లాదేశ్. ఈస్ట్ బెంగాల్ అస్సాం అండ్ బంగ్లాదేశ్. ఇటేందయ్యా అంటే వెస్ట్ బెంగాల్, బీహార్, ఒడిశా. ఇలా డివైడ్ చేశారు ఈస్ట్ బెంగాల్ని వెస్ట్ బెంగాల్గా. ఓకే, ఈస్ట్ బెంగాల్ని వెస్ట్ బెంగాల్గా ఇలా డివైడ్ చేశారు. ఎప్పుడు అనౌన్స్ చేశారు ఈ పార్టీషన్ అంటే విడిపోవడం, పార్టీషన్ ఆఫ్ బెంగాల్ని విడగొట్టడం లేదా బెంగాల్ విడిపోవడం. ఎప్పుడు ఇది ప్రపోజ్ చేస్తారు అంటే, ఇలా విడగొడుతున్నామని ఎప్పుడు చెప్పారు అంటే జూలై 1905లో చెప్పారు. ఎప్పుడు విడగొట్టేశారయ్యా అంటే అక్టోబర్లో విడగొట్టేశారు. సో ఇలా విడగొట్టేశారు. ఇక్కడ మనకు కొన్ని సెషన్స్ ఇంపార్టెంట్. ఏం సెషన్స్ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్. అవన్నీ నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాం, కానీ ఇక్కడ వచ్చే సెషన్స్ ఇంపార్టెంట్. ఏ సంవత్సరంలో జరిగింది బెంగాల్ పార్టీషన్? 1905. 1905లో ఇక్కడ
ఐ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. ప్రతి సంవత్సరానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. లేదా ప్రతి టర్మ్‌కి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. ఇక్కడ ఉన్నప్పుడు 1905లో ఎవరయ్యా అంటే జీకే ఘోఖలే. ఘోఖలే. జీకే ఘోఖలే అంటారు. గోపాలకృష్ణ గోఖలే. ఈయన ఎవరయ్యా అంటే గాంధీజీకి రాజకీయ గురువు. పొలిటికల్ టీచర్ ఆఫ్ గాంధీజీ. పొలిటికల్ గురువు ఆఫ్ గాంధీజీ ఎవరయ్యా అంటే గోపాలకృష్ణ గోఖలే. ఈయన ఏం చేశాడయ్యా అంటే స్వదేశీ మూవ్‌మెంట్ స్టార్ట్ చేశాడు. స్వదేశీ మూవ్‌మెంట్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ అడుగుతాడు. స్వదేశీ మూవ్‌మెంట్ ఎప్పుడు జరిగింది? 1905. ఎవరు స్టార్ట్ చేశారు? గోపాలకృష్ణ గోఖలే స్టార్ట్ చేశారు. సో ఈయన ఏం చేశాడు ఇంకా స్వదేశీ మూవ్‌మెంట్ అంటే ఏంటిది? ఓన్లీ ఇండియా వస్తువులే మనం వాడాలి. ఫారెన్ మనం వాడకూడదు. ఇండియా వస్తువులే వాడాలి. మనం ఫారెన్ ప్రొడక్ట్స్ ఏం వాడకూడదు. సో అది 1905లో ఐఎన్సీ జరిగిన సెషన్. దాని తర్వాత 1906 అయింది. 1906 ఐఎన్సీ సెషన్. ఈ మొత్తం మళ్ళీ చెప్తాను. అంటే మనకి ఫస్ట్ ఈ సెషన్స్ అన్ని గుర్తుపెట్టుకుంటే చివరిలో ఒకసారి కవర్ చేయొచ్చు. ఐఎన్సీ సెషన్ 1906లో ఎవరయ్యా అంటే దాదాబాయ్ నౌరోజీ. ఈయన గురించి చెప్పుకోవచ్చు, తర్వాత ఉంటుంది. దాదాబాయ్ నౌరోజీ ఈయన కూడా సేమ్ మనకి స్వదేశీ మూవ్‌మెంట్ అంటే స్వరాజ్ అడిగాడు. స్వరాజ్ అంటే ఏంటిది? మమ్మల్ని మేము పరిపాలించుకుంటాం అనేది స్వరాజ్ అనే గోల్ ఇక్కడ అడాప్ట్ చేసుకున్నారు. రెండోది బాయ్కాట్ అంటే ఏంటి? బాయ్కాట్ చేశారు అంటారు, నిషేధించారు. బాయ్కాట్ ఆఫ్ ఫారెన్ గూడ్స్ని 1906 సెషన్లో తీసేశారు. మెయిన్ ఇంపార్టెంట్ 1906లో ఐఎన్సీకి ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతాడు. దాదాబాయ్ నౌరోజీ. 1905లో ఐఎన్సీ ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతాడు. ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ప్రెసిడెంట్ ఎవడైనా అడుగుతాడు. జీకే గోపాలకృష్ణ గోఖలే. ఈయన స్టార్ట్ చేసిన మూవ్‌మెంట్ ఏంటి అని అడుగుతాడు. స్వదేశీ మూవ్‌మెంట్. సో ఇప్పుడు సెషన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. 1907 ఇది ఎక్కడ జరిగింది అంటే సూరత్లో జరిగింది. దీన్నే మనం సూరత్ సెషన్ అని కూడా అంటాం. 1907 సూరత్ సెషన్. దీని ప్రెసిడెంట్ ఎవరయ్యా అంటే రాస్ బిహారీ ఘోష్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 1907 ప్రెసిడెంట్. ఎందుకు ఈ ఇయర్ ఎంత ఇంపార్టెంట్ అయ్యా అంటే 1907 ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అయ్యా అంటే ఇక్కడ ఐఎన్సీ 2 భాగాలుగా విడిపోయింది. అదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2 భాగాలుగా విడిపోయింది. చూద్దాం ఇప్పుడు ఐఎన్సీకి ఏంటి? ఐఎన్సీ 2 భాగాలు విడిపోయిందని చెప్పుకున్నాను. ఎలా? ఒకటి మోడరేట్స్, 2 ఎక్స్ట్రీమిస్ట్స్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్. 1907 సెషన్ ఎక్కడ జరిగింది? ఐఎన్సీ సూరత్లో జరిగింది. దీన్ని ఇంకోటి ఏం పేరు అంటామంటే సూరత్ సెషన్ అని కూడా అంటాం. సూరత్ సెషన్. సో ఎలా విడిపోయింది? దీనికి ఎవరంటే హెడ్ ఎవరు? 1907కి సెషన్ హెడ్ రాస్ బిహారీ ఘోష్ హెడ్. సో ఇలా విడిపోయింది. ఐఎన్సీ అనేది మోడరేట్స్గా ఎక్స్ట్రీమిస్ట్గా విడిపోయింది. అసలు ఎందుకు విడిపోయింది అప్పుడు చూద్దాం. ఇది అసలు ఎందుకు విడిపోయిందంటే ఐఎన్సీ మోడరేట్స్ అంటే ఎవరు? శాంతియుతంగా బ్రిటిష్ వాళ్ళు చెప్పేది విని వాళ్ళు ఇచ్చేంత వరకు స్వాతంత్రాన్ని వాళ్ళతో మెల్లిగా నార్మల్గా డీల్ చేసేసి మాకు స్వాతంత్రం ఇవ్వండి అయ్యా అని బతిమలాడుకునేవాళ్ళు. కానీ ఎక్స్ట్రీమిస్ట్ దారి వేరు. ఎక్స్ట్రీమిస్ట్ సాధించి పోరాడి ప్రాణం పోగొట్టుకునైనా నాకు స్వాతంత్రం కావాలనుకునేవాళ్ళు ఈ ఎక్స్ట్రీమిస్ట్స్. ప్రాణత్యాగానికి బాగా వేడి కారణం ఉంది ఈ ఎక్స్ట్రీమిస్ట్స్. సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు. ఎవరెవరు మంచి ఫేమస్ వ్యక్తులు ఉన్నారు వీళ్ళలో. అసలు ఎందుకు వీళ్ళు ఇట్లా విడిపోవాల్సి వచ్చిందంటే బెంగాల్ పార్టీషన్ వల్ల. ఈ బెంగాల్ పార్టీషన్ వల్ల సో ఈ బ్రిటిష్ అనేది వీళ్ళ కోసం, ఎవరి కోసం? ఇలా విడిపోయిన వాళ్ళ కోసం ఒక అప్రోచ్ తీసుకుంది. ఏంటయ్యా అంటే అది క్యారెట్ అండ్ స్టిక్ అప్రోచ్ అంటే ఏంటి అంటే ఒకటితో మంచిగా ఉండడం. ఎవరో మోడరేట్స్తో మంచిగా ఉంటుంది. ఎందుకు? వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో లింక్ అయ్యి ఉండి వాళ్ళు చెప్పే పనులు ఏంటో వాళ్ళని బతిలాడుతూ ఉంటారు. స్టిక్ అప్రోచ్ వాళ్ళని సప్రెస్ చేయడానికి, అంటే తొక్కేయడానికి, ఎక్స్ట్రీమిస్ట్ని తొక్కేయడానికి ఈ స్టిక్ అప్రోచ్ వాడుతుంది. ఇది క్యారెట్ అండ్ స్టిక్ అప్రోచ్ అంటే ఒకటితో మంచిగా ఉండడం, ఒకరిని తొక్కేయడం. ఇది ఈ క్యారెట్ అండ్ స్టిక్ అప్రోచ్. ఇప్పుడు ఇది చూద్దాం అసలు మోడరేట్స్ అంటే ఎవరు, ఎక్స్ట్రీమిస్ట్స్ అంటే ఎవరు అని. సో ఇప్పుడు ఫస్ట్ మోడరేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మోడరేట్స్ అంటే ఎవరయ్యా అంటే కొన్ని పేర్లు మనం తెలుసుకోవాలి. మోడరేట్స్లో ఎవరు? జీకే గోపాలకృష్ణ గోఖలే.
గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే ఏ సెషన్కి హెడ్? 1905 సెషన్కి హెడ్. ఏం స్థాపించాడు? స్వదేశీ మూమెంట్ని లీడ్ అంటే స్వదేశీ మూమెంట్ ఈయన హయాంలోనే జరిగింది. జీకే గోఖలే ఒకడు, కేకే మిత్ర, సో ఎస్ఎన్ బెనర్జీ, వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళని బతిలాడేవాళ్ళు. ఎవరిని? బ్రిటిష్ వాళ్ళని బతిలాడేసి మాకు స్వాతంత్రం ఇవ్వండి అయ్యా అని. సో వీళ్ళ మెయిన్ ఆయుధాలు ఎలా ప్రమోట్ చేసేవాళ్ళు, మెథడ్స్ ఎలా ఉండేవి అంటే పిటిషన్స్. బ్రిటిష్ వాళ్ళకి పిటిషన్స్ ఇచ్చేవాళ్ళు, ఇవి మా ప్రాబ్లమ్స్ మా వదిలేయండి అని. 2 న్యూస్ పేపర్స్ ద్వారా, పాంప్లెట్స్ ద్వారా వాళ్ళ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకునేవాళ్ళు. ఎవరు? మోడరేట్స్. ఇప్పుడు వీళ్ళ గురించి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఈ వీళ్ళ మనకు చెప్పుకోదగ్గ వాళ్ళు ఎవరైనా అంటే గోపాలకృష్ణ గోఖలే ద పొలిటికల్ గురు ఆఫ్ మహాత్మా గాంధీ. 1905 సెషన్కి హెడ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అసలు ఎక్స్ట్రీమిస్ట్, వీళ్ళ గురించి మనం బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రీమిస్ట్స్ అంటే ఏంటి అంటే వీళ్ళు అసలు ఈ బతిలాటాలు, బుజ్జగించాలు, అడుక్కోవడాలు వీళ్ళ దగ్గర ఉండవు. ఒకటే జస్ట్ నాకు స్వాతంత్రం కావాలి, స్వాతంత్రం కావాలంటే నేను కన్ఫామ్గా ప్రాణత్యాగాలు మాత్రం చేయాలి అనేది ఈ ఎక్స్ట్రీమిస్ట్ యొక్క మైండ్ సెట్. సో వీళ్ళని చనిపోయినా ఈ స్వాతంత్రం తెచ్చుకోవాలి అనేది ఈ ఎక్స్ట్రీమిస్ట్స్ యొక్క క్యారెక్టర్. వీళ్ళలో మనకు ముగ్గురు ఇంపార్టెంట్. వాళ్ళని ఏమంటారంటే ఫేమస్గా లాల్ బాల్ పాల్. ఇక్కడ లాలా లజపతి రాయ్. ఫస్ట్ లాల్ అంటే లాలా లజపతి రాయ్, బాల్ అంటే బాల్ గంగాధర్ తిలక్. పాల్ అంటే బిపిన్ చంద్రపాల్. పాల్ అంటే బిపిన్ చంద్రపాల్. సో ఇది లాల్ బాల్ పాల్ అంటే. సో ఇందులో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాం. కుర్రోళ్ళు అప్పట్లో కొన్ని థీరీలు ప్రపోజ్ చేసేవాళ్ళు. కొన్ని థీరీస్ ఏంటి అంటే ఫస్ట్ సేఫ్టీ వాల్యూ థీరీ. ఎవరు ప్రపోజ్ చేశారయ్యా అంటే ఇప్పుడు చెప్పుకున్న ఆయన లాలా లజపతి రాయ్. లైట్నింగ్ కండక్టర్ థీరీ ఎవరు ప్రపోజ్ చేసిందంటే జీకే గోపాలకృష్ణ గోఖలే. ఇవి ఇంపార్టెంట్ థీరీస్, ఎవరు ప్రపోజ్ చేశారు అయ్యా అని. ఇప్పుడు ఎక్స్ట్రీమిస్ట్లో ఒక్కొక్కరి గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ ఎవరు? బాల గంగాధర్ తిలక్ ఉన్న బిరుదులు ఏంటయ్యా అంటే లోకమాన్య అని ఒక బిరుదు ఉంది. ఇంకో బిరుదు ఏంటయ్యా అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అనే బిరుదు కూడా ఉంది. సో ఈయన కొన్ని బుక్స్ కూడా రాశాడు. సో ఈయన ఏం చేసేవాడు అంటే కొన్ని జర్నల్స్ రాసేవాడు. అప్పట్లో జర్నల్స్ ఎందుకు రాసేవాళ్ళు అంటే దాని ఏమంటాం, భారతీయతను రెచ్చగొట్టడానికి, ఇండియన్ పేట్రియాటిజం దేశభక్తిని పెంచడానికి, మాకు ఇంకా యువకులు కావాలని ఒక కుర్రాళ్ళకి మంచి లెటర్లు రాసేవాడు. అది పబ్లిష్ అయ్యి ఇద్దరు కుర్రాళ్ళు వచ్చారు. ఎవరు? కుదిరామ్ బోస్ అండ్ ప్రఫుల్లా చాకి. వీళ్ళిద్దరు ఏం చేశారు అంటే ఇద్దరు 15 సంవత్సరాలు కూడా నిండలే అప్పట్లో. సో వీళ్ళిద్దరు ఏం చేశారు, ఈయన రాసిన జర్నల్స్ చదివి ఒక జడ్జిని హత్య చేసి పడేశారు. ఆ జడ్జి దేని జడ్జి అంటే ముజాఫర్పూర్. ఈ పేర్లు ఇంపార్టెంట్. కుదిరామ్ బోసు, ప్రఫుల్లా చాకి. ముజాఫర్పూర్ అనే జడ్జిని హత్య చేసి పడేశారు. అసలు ఈయనకి అలాంటి జర్నల్స్ ఏం రాశాడయ్యా అంటే 2 రాశాడు. ఒకటి ఫస్ట్ మరాఠా అనేది ఇంగ్లీష్లో రాశాడు. కేసరి అనేది మరాఠాలో రాశాడు. మరాఠా అంటే మహారాష్ట్ర లాంగ్వేజ్. సో అక్కడ ఉన్న యువకులను రెచ్చగొట్టడం కాదు, జస్ట్ మోటివేట్ చేయడానికి. ఆ ప్లేస్లో మహారాష్ట్ర అంటే మనకు గుర్తుకొచ్చే పేరు ఎవరయ్యా అంటే ఛత్రపతి శివాజీ. ఈ ఛత్రపతి శివాజీ ఉన్నాడు కదా, ఆయన పేరు మీదుగా ఉత్సవాలు, గణేష్ ఫెస్టివల్. ఇప్పుడు కూడా అడుగుతాడు క్వశ్చన్. గణేష్ ఫెస్టివల్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ స్టేట్? మహారాష్ట్ర. గణేష్ ఫెస్టివల్ని జరిపించాడు.
గణేష్ ఫెస్టివల్ని. వీటి వల్ల జనాలు చాలా ఆకర్షితులైపోయారు. ఎవరికి? బాలగంగాధర్ తిలక్‌కి. దీనివల్ల ఆయన ఏం చేశాడు, ఇలా ఎక్కువ మంది జర్నల్స్ రాస్తూ ఉంటా కేసరి ఏమో మరాఠా పీపుల్కి రాసేవాడు, మిగతా పీపుల్కి ఏమో మరాఠా రాసేవాడు. ఇలా 2 జర్నల్స్ రాశాడు. సో ఈయన మంచి పొయిట్ అంటే కొన్ని బుక్స్ కూడా రాయాలి కదా, ఆయన ఇలా బుక్స్ కూడా రాశాడు. అలా రాసిన బుక్ పేరు ఏంది అంటే ఒకటే గీతా రహస్యం అనే ఒక బుక్ రాశాడు. ఇంపార్టెంట్ ఈ బుక్. గీతా రహస్యం అనే బుక్ రాశాడు. రెండో బుక్ ఏందయ్యా అంటే ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనే బుక్ కూడా ఈ బాలగంగాధర్ తిలక్ రాశాడు. సో ఈయన ఇలా రాయడం వల్ల జనాలు బాగా ఉప్పొంగిపోయి ఇలా వీటి మీద యుద్ధాలు చేస్తున్నారని చెప్పి బ్రిటిష్ ఈయన్ని ఒక ప్లేస్లో, ఒక ఏరియాలో బంధించేసింది, ఒక జైల్లో. ఇలా బంధించేసింది. ఎక్కడ బంధించింది అంటే మయన్మార్లో బంధించేసింది. ఈ మయన్మార్ ఏంటయ్యా అంటే అప్పట్లో దాని పేరుని ఏమనేవాళ్ళు అంటే బర్మా అనేవాళ్ళు. మయన్మార్లో ఒక జైల్లో బంధించేసింది. అక్కడ 6 సంవత్సరాలు ఉన్నాడు. 6 సంవత్సరాలు ఈయన ఉన్నాడు. తర్వాత చనిపోయాడు. సో ఈయన ఒక ఫేమస్ స్లోగన్ ఒకటి ఇచ్చాడు. ఏందయ్యా అంటే ఫ్రీడమ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్ ఫ్రీడమ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్ అని ఇచ్చాడు. దాని తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ అని ఉన్నాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈయన ఏం చేశాడు అంటే భారత్ మాత బొమ్మని పెయింట్ చేశాడు. భారత్ మాత బొమ్మ, పిక్చర్ ఆఫ్ భారత్ మాత పెయింటెడ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. అంతే ఈయన గురించి ఇంకా తెలుసుకోవాల్సింది. సో ఇప్పుడు ఈ బెంగాల్ పార్టీషన్ అయింది కదా, బెంగాల్ పార్టీషన్ అయినప్పుడు పీపుల్ ఎలా రియాక్ట్ అయ్యారయ్యా అంటే ఒకటే, పీపుల్ ఏం చేశారు, రాఖీలు కట్టుకున్నారు. పీపుల్ టైడ్ రాఖీస్. ఎందుకు? వాళ్ళ యూనిటీని చూపించుకోవడానికి. మేము ఇలా పార్టీషన్ అవ్వడానికి సిద్ధంగా లేమయ్యా అని. తర్వాత అప్పట్లో రవీంద్రనాథ్ ఠాగూర్ అని ఆయన ఉన్నాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ మనకి జనగణమన రాశాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం రాశాడు అంటే మన నేషనల్ యాంథమ్ జనగణమన రాశాడు. సో అప్పుడు ఈయన ఏం చేశాడు అంటే బెంగాల్ వాళ్ళకి ఒక యాంథమ్ రాశాడు. ఏంటిది? ఒక పాట రాశాడు. అదేంటయ్యా అంటే అమర్ సోనార్ బంగ్లా అనేది ఒకటి రాశాడు పాట. అదే ఇప్పుడు బంగ్లాదేశ్ యొక్క నేషనల్ యాంథమ్ అయిపోయింది. అమర్ సోనార్ బంగ్లా అనేది రాసింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఇలా రాస్తూ ఉన్నాడు. జనాలు ఇంకా ఏం చేశారు, వందే మాతరం పాడుకున్నారు. వందే మాతరం అని పాడుకుంటా వాళ్ళ యూనిటీని చాటుకున్నారు. దీనివల్ల బ్రిటిష్ బాగా కోపం వచ్చేసి దీన్ని బ్యాన్ చేసింది, వందే మాతరం. ఈ వందే మాతరం రాసింది ఎవరయ్యా అంటే బంకిం చంద్ర చటర్జీ రాశాడు. ఎట్లా రాశాడయ్యా అంటే బెంగాల్ భాషలో రాశాడు. ఎక్కడి నుంచి తీసుకున్నాడయ్యా అంటే ఆనందమఠ్ అని ఉంటుంది. ఆనందమఠ్ నుంచి తీసుకున్నాడు. అదే జనగణమన ఎక్కడి నుంచి తీసుకున్నారయ్యా అంటే గీతాంజలి బుక్ నుంచి జనగణమన తీసుకున్నారు. అదే ఈ వందే మాతరం ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఆనందమఠ్ నుంచి తీసుకున్నారు. జనగణమన రాసిందేమో రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ వందే మాతరం రాసిందేమో ఈ బంకిం చంద్ర చటర్జీ. సో ఇలా పీపుల్ రియాక్ట్ అయ్యారు దాని గురించి. సో ఇప్పుడు కొన్ని యాక్ట్లు జరిగినాయి, వాటికి లీడర్స్ ఎవరు అని, ఇంకొక ఏరియాలో ఎవరెవరు లీడరు అని. ఇలా బెంగాల్ పార్టీషన్ అప్పుడు కుర్రోళ్ళు ఏమనుకున్నారు, యాంటీ పార్టీషన్ మూమెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. యాంటీ పార్టీషన్ మూమెంట్ అంటే ఏంటిది? పార్టీషన్ అవ్వకుండా ఆపే మూమెంట్ని మనం యాంటీ పార్టీషన్ మూమెంట్ అన్నాం. ఇది స్వదేశీ మూమెంట్లో ఒక భాగం. స్వదేశీ మూమెంట్ ఎవరు చేశారు? గోపాలకృష్ణ గోఖలే. ఏ టైంలో చేశారు? 1905లో. సో ఈ యాంటీ పార్టీషన్ మూమెంట్ అప్పుడు జనాలు ఇలా రాఖీలు కట్టుకోవడం ఇవన్నీ చేయడం చేశారు. అలా ముస్లింలు ఏం చేశారు? ముస్లింలు ఈ యాంటీ పార్టీషన్లో అసలు పార్టిసిపేటే చేయలే. ఎందుకు?
వాళ్ళకంటూ ఒక పార్టీ అప్పుడు ఫామ్ చేసుకున్నారు. వాళ్ళకంటూ ఒక పార్టీ. ఏం పార్టీ అంటే అది ఆల్ ఇండియా ముస్లిం లీగ్. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ 1906లో ఫామ్ చేసుకున్నారు. బెంగాల్ పార్టీషన్ 1905లో అయిపోయింది. వాళ్ళు బంగ్లాదేశ్లోకి వచ్చేసారు. ఓకే, ముస్లిమ్స్ అందరూ బంగ్లాదేశ్లోకి వచ్చేసారు. కొంతమంది ముస్లింలు ఇండియాలో ఉన్నారు. ఇలా బంగ్లాదేశ్లోకి వచ్చిన ముస్లిమ్స్ ఏం ఫామ్ చేశారయ్యా అంటే ఈ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ఫామ్ చేశారు. ఎక్కడ ఫామ్ చేశారు? ఈ బంగ్లాదేశ్ క్యాపిటల్ అయిన ఢాకాలో 1906లో 30th డిసెంబర్ 30న ఈ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ఫామ్ చేశారు. ఫామ్ చేసిన కానీ ఒక ఫౌండర్ ఉంటాడు కదా, ఇద్దరు ఫౌండర్లు. ఫస్ట్ ఫౌండర్ ఎవడయ్యా అంటే నవాబ్ ఖవాజా. రెండో ఆయన అగా ఖాన్ కప్ దేనికి సంబంధించింది అడుగుతాడు. ఫుట్బాల్. అగా ఖాన్ కప్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? ఫుట్బాల్కి సంబంధించింది. ఇది వాళ్ళ ముస్లిమ్స్ యొక్క రెస్పాన్స్. సో దీని తర్వాత ఏమైంది? ఇలా గొడవలు పడిపోవటం వల్ల ఈ గవర్నమెంట్ చాలా బాగా డిస్టర్బ్ అయిపోతుంది. 1907లో బాగా ఇలా గొడవలు అయిపోయినాయి ముస్లిమ్స్కి, హిందూస్కి. అంటే హిందూస్ ఏం పట్టించుకోవట్లేదు, ముస్లిమ్స్ని ఇలా పట్టించుకోవట్లేదు కాబట్టి ముస్లిం సంఖ్య తక్కువ ఉంది. కానీ వాళ్ళు ఒకే చోట ఉండడం వల్ల వాళ్ళ బలం ఎక్కువ ఉంది. సో ఇలాంటప్పుడు ఏమైందంటే ఒక యాక్ట్ పాస్ అయింది. ఆ యాక్ట్ పేరే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909. ఇది ముస్లిమ్స్కి చాలా ప్లస్ పాయింట్ అయిపోయింది. ఏ యాక్ట్ అది? ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909. ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909. దీన్నే మనం మార్లే మింటో రిఫార్మ్స్ అని కూడా అంటాం. ఈ మార్లే మింటో రిఫార్మ్స్ అని కూడా అంటాం. మార్లే అంటే అప్పట్లో ఉన్న సెక్రటరీ జనరల్, మింటో అంటే వైస్రాయ్. మార్లే అంటే సెక్రటరీ జనరల్ ఆఫ్ ద స్టేట్. అంటే ఇది పదవి ఏంటయ్యా అంటే ఈ వైస్రాయ్ కంటే ఎక్కువ. మార్లే అంటే అప్పట్లో ఉన్న సెక్రటరీ జనరల్, మింటో అంటే అప్పట్లో ఉన్న వైస్రాయ్. సో ఇది ఎందుకు ప్లస్ పాయింట్ అయ్యింది? అసలు ప్లస్ పాయింట్ ఎందుకు అయ్యింది ముస్లిమ్స్కి అని ఎందుకు అయ్యింది అంటే వీళ్ళు దాన్ని ఏమంటాం, ఎలక్షన్నే మార్చి పడేశారు. ఎలక్షన్ ఎలా మార్చేశారు అంటే సీట్లు ఇంక్రీజ్ చేశారు. ఇటువరకే 16 స్థానాలు ఉంటే ఈ కౌన్సిల్ యాక్ట్ వల్ల 60 స్థానాలు అయ్యాయి. తర్వాత వీళ్ళే అసలు ఇంకా ప్లస్ పాయింట్ ఏందయ్యా ముస్లిమ్స్కి అయ్యా అంటే కమ్యూనల్ ఎలక్షన్స్ పెట్టారు. కమ్యూనల్ ఎలక్షన్స్ లేదా కమ్యూనల్ ఎలక్టోరేట్ అంటారు. కమ్యూనల్ ఎలక్టోరేట్ అంటే ఏందయ్యా అంటే సపోజ్ నేను ఒక క్రిస్టియన్ ఉన్నాను, నా చుట్టూ ఉన్న క్రిస్టియన్స్ ఉన్నారు. అప్పట్లో ఎలా జరిగేది? కుల మత భేదాలు ఇవన్నీ లేకుండా సో ఒకడు నిలబడేవాడు, అందరూ ఎన్నుకునేవాళ్ళు. కానీ ఈ కమ్యూనల్ ఎలక్టోరల్ అంటే ఏంటంటే ముస్లిమ్స్ అందరు కలిపి వాళ్ళ హెడ్ని ముస్లిమ్స్లో నుంచే ఎన్నుకుంటారు. లేదా ముస్లిమ్స్ మీద హెడ్ ముస్లిమే ఉండాలి. ఇది కమ్యూనల్ ఎలక్టోరేట్ అంటే. ఇలా కమ్యూనల్ ఎలక్టోరేట్ వల్ల ముస్లిమ్స్కి బాగా ప్లస్ అయిపోయింది. ఎందుకు? బంగ్లాదేశ్ మొత్తం ఉంది వాళ్ళే కదా, ఇలా బంగ్లాదేశ్ మొత్తం ఉంది వాళ్ళే కాబట్టి సో ఇంకేమైంది, వాళ్ళకి ప్లస్ పాయింట్ అయిపోయింది. ఎందుకు? ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఇంకా బాగా కొనసాగింది. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఎప్పుడు స్థాపించాం? 1906 ఇలా స్థాపించారు. సో ఇదే కాదు, ఈ యాక్ట్ వల్ల ఫస్ట్ మెంబరు బ్రిటిష్ కౌన్సిల్లోకి ఎంటర్ అయ్యాడు. అంటే అప్పటిదాకా 10 మంది ఉంటే 10 మంది సపోజ్ ఒక ఆఫీస్లో 10 మంది ఉన్నారనుకో, 10 మంది బ్రిటిష్ వాళ్ళే ఉండేవాళ్ళు. కానీ ఈ యాక్ట్ వల్ల ఒక ఇండియన్ మెంబరు దీని లోపలికి ఎంటర్ అయ్యాడు. ఎవరయ్యా అంటే అది సత్యప్రసాద్ సిన్హా ఎంటర్ అయ్యాడు. ఎలా అయ్యా అంటే ఒక లా మెంబర్గా ఈ సత్యప్రసాద్ సిన్హా ఎంటర్ అయ్యాడు. సో ఇవన్నీ చేశాడు కదా. ఎవరు ఇవన్నీ చేసింది? లార్డ్ మింటో వైస్రాయ్. ఓకే, ఈ మింటోని ఏమంటారయ్యా అంటే ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్ అంటారు. అంటే ఇలా
ఎలక్షన్ యొక్క పితామహుడు, ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్ అంటాం. మతాల మీద ఒక ఎలక్షన్స్ పెట్టి వాళ్ళని ఎన్నుకునేలా చేసింది ఎవడయ్యా అంటే ఈ మింటో నాయన. దాని తర్వాత ఇప్పుడు ఎన్యూల్మెంట్ అంటే ఏందయ్యా అంటే ఢిల్లీ దర్బార్ అని ఒక ఏరియా ఉంటుంది. అంటే దర్బార్ అంటే ఏంటి? ఒక ప్లేస్. ఢిల్లీ దర్బార్ అంటే ఢిల్లీలో జరిగే మీటింగ్స్ అని అర్థం. ఢిల్లీలో జరిగే మీటింగ్స్. ఢిల్లీ దర్బార్ ఎన్నిసార్లు జరిగింది? ఇప్పుడు అది డిస్కస్ చేద్దాం. ఢిల్లీ దర్బార్ ఎన్నిసార్లు జరిగిందయ్యా అంటే 3 సార్లు జరిగింది. ఎప్పుడెప్పుడు? 1877, 1903, 1911. ఈ 1911కి మనకు చాలా ఇంపార్టెంట్. 1911 ఎందుకు ఇంపార్టెంట్ అయ్యా అంటే 1911లో క్యాపిటల్ షిఫ్ట్ అయింది. ఎక్కడి నుంచి? కోల్కతా నుంచి ఢిల్లీకి క్యాపిటల్ షిఫ్ట్ అయింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. క్యాపిటల్ షిఫ్ట్ అయిన ఇయర్ ఏంటి? 1911 ముందు వరకు క్యాపిటల్ ఏది ఉండేది? కోల్కతా. 1911 తర్వాత క్యాపిటల్ ఏ ఊరికి షిఫ్ట్ అయింది? ఏ ప్లేస్కి? ఢిల్లీకి షిఫ్ట్ అయింది. ఇవన్నీ బాగానే ఉంది. ఒక్క క్వశ్చన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ క్యాపిటల్ షిఫ్ట్ అయినప్పుడు ఉన్న వైస్రాయ్ ఎవరు? ఇది చాలాసార్లు అడిగాడు క్వశ్చన్. నార్మల్గా షోస్ కూడా ఉంటాయి కదా, కౌన్ బనేగా కరోడ్పతి, మీలో ఎవరు కోటీశ్వరుల్లో, ఇది ₹1,00,00,000 ప్రశ్న. ₹1,00,00,000 ప్రశ్న. ఎవరయ్యా అంటే లార్డ్ హార్డింజ్. లార్డ్ హార్డింజ్ 2. ఈ పేర్లు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటాయి. సో బెటర్ మనం ఎక్కువసేపు ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్ గుర్తుంటాయి. 1911లో క్యాపిటల్ షిఫ్ట్ అయింది కోల్కతా నుంచి ఢిల్లీకి. అప్పుడున్న వైస్రాయ్ మనకి ఎవరయ్యా అంటే లార్డ్ హార్డింజ్ 2 ఇలా షిఫ్ట్ అయింది. సో అప్పుడు మనకు ఒక చీఫ్ గెస్ట్ వస్తాడు. ఎవరు అప్పుడు వచ్చిన చీఫ్ గెస్ట్ ఎవరయ్యా అంటే కింగ్ జార్జ్ వి అంటే 5 అని రోమన్ నెంబర్స్లో. జార్జ్ 5 అని ఆయన వచ్చాడు. ఆయన ఒక హామీ ఇచ్చాడు. ఏంది? నేను ఖచ్చితంగా మళ్ళీ బెంగాల్ని కలుపుతాను అని. కలపడం అంటే ఏంది అంటే రీయూనిఫికేషన్. యూనిఫికేషన్ అంటే కలపడం. రీయూనిఫికేషన్ అంటే మళ్ళీ కలపడం. ఎందుకు? ఆల్రెడీ విడిపోయిందిగా. ఎప్పుడు విడిపోయింది బెంగాల్? 1905లో విడిపోయింది. అప్పుడున్న వైస్రాయ్ ఎవరో లార్డ్ కర్జన్. సో అలా విడిపోయిందని నేను మళ్ళీ కలుపుతానయ్యా అని ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎవరయ్యా అంటే ఈ కింగ్ జార్జ్ 5. కానీ అది సాధ్యం పడలేదు. సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ జరిగిన రెవల్యూషనరీ యాక్టివిటీస్ ఏంటి? రెవల్యూషనరీ యాక్టివిటీస్ అంటే ఏంటి? ఉద్యమాలు. ఎలాంటి ఉద్యమాలు వీళ్ళు జరిగించారు? సో దానివల్ల మనకి ఏమైంది? మనకు లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 1902 నుంచి చూద్దాం. 1902 అనుశీలన్ సమితి అనేది ఒకటి ఫామ్ అయింది. అనుశీలన్ సమితి అంటే హెడ్ ఏంది అంటే ఇది ఎక్స్ట్రీమిస్ట్కి సంబంధించింది. ఈ అనుశీలన్ సమితి అనేది ఫామ్ అయింది. ఎవరైతే దీన్ని ఫామ్ చేసిందంటే సతీష్ చంద్ర బసు అనే ఒక ఆయన ఫామ్ చేశాడు. ఇంకా బరీంద్ర కుమార్ అని ఆయన ఫామ్ చేశాడు. సో ఇది 1902 ఒక రెవల్యూషనరీ మూమెంట్. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్. 1890లో బాలగంగాధర్ తిలక్ ఉత్సవాలు ఏర్పాటు చేశాడు. ఏం ఉత్సవాలు అయ్యి? శివాజీ అండ్ గణపతి ఫెస్టివల్ ఆర్గనైజ్ చేశాడని చెప్పుకున్నాం కదా. 1890లో ఈయన శివాజీ ఫెస్టివల్ అండ్ గణపతి ఫెస్టివల్ ఆర్గనైజ్ చేశాడు. దానివల్ల హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది యూత్ నుంచి. సో మెయిన్ ఎజెండా ఏంటంటే యూత్ని ఆకర్షణగా చేసుకొని మనకి ఎంత వీలైతే అంత తొందరగా స్వాతంత్రం తేవాలనేది మన బాలగంగాధర్ తిలక్ ప్లాన్. సో అది ఈయన గురించి. దాని తర్వాత 1897లో ఏమైందయ్యా అంటే చాపేకర్ బ్రదర్స్ అని ఉన్నారు. చాపేకర్ బ్రదర్స్ ఒకరిని చంపేశాడు. ఆడెవడయ్యా అంటే WC ర్యాండ్ అనేవాడిని చంపేశారు. ఈయనేంది? కమిషనర్ ఆఫ్ పూనా అనే ప్లేస్కి. పూనా అంటే మహారాష్ట్రలో ఉంది. అది ముందు వస్తుంది. పూనా గురించి యొక్క స్పెషాలిటీ ఏంటి, ఎందుకు పూనా అని. సో WC ర్యాండ్ అనేవాడిని చాపేకర్ బ్రదర్స్ చంపేశారు. ఇప్పుడు 1817లో. ఇప్పుడు ఇంకోటి 1899 ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. మిత్రమేళ ఫామ్ అయింది. ఎవరైనా అంటే సావర్కర్ బ్రదర్స్ నుంచి
మిత్రమేళ అనేది ఫామ్ అయింది. ఈ మిత్రమేళ ఒక దాంట్లో కలిసిపోయింది. అంటే ఎందుకు కలిసిపోయింది అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని పార్టీలు కలవట్ల, కొన్ని పార్టీలు కలిపి గవర్నమెంట్ ఫామ్ చేయట్లా అలా. ఈ మిత్రమేళ అనేది అభినవ భారత్ సొసైటీ మిత్రమేళ అనేది అభినవ భారత్ సొసైటీలో కలిసిపోయింది. అభినవ భారత్ సొసైటీలో కలిసిపోయింది. ఈ అభినవ భారత్ సొసైటీకి హెడ్ ఎవడయ్యా అంటే వీడి సావర్కర్. చాలా ఇంపార్టెంట్ పేరు. వీడి సావర్కర్ అని ఆయన మన రివోల్ట్ మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఏంటి అది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. రివోల్ట్ 1857 మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది ఏమిచ్చాడు? ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని ఇచ్చాడు. ఈ అభినవ భారత్ సొసైటీ ఎప్పుడు ఫామ్ అయిందయ్యా అంటే 1904లో ఇది ఫామ్ అయింది. ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పేది చాలా ఇంపార్టెంట్. ఎందుకయ్యా అంటే 1907 మనం ఏం గుర్తొచ్చింది? 1907 అంటే 1907 ఏం గుర్తు రావాలి మనకి? సూరత్ సెషన్ 1907. ఇండియన్ కాంగ్రెస్ మోడరేట్స్గా ఎక్స్ట్రీమిస్ట్గా విడిపోయిన సంవత్సరం. ఆ టైంలో ఒక ఆమె వచ్చింది మనకి. ఎవరు? మేడం బికాజీ కామా. ఈ పేరు గుర్తుండాలి. సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే మేడం కామా అని గుర్తుపెట్టుకోవాలి. ఏమనేమంటామంటే మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్ అంటాం. మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్. ఏమేం చేసిందయ్యా అంటే మన ఇండియా జెండాని ఫస్ట్ ఫారెన్ కంట్రీలో ఎగరేసింది. ఫస్ట్ ఫారెన్ కంట్రీలో ఎక్కడ ఎగరేసిందయ్యా అంటే జర్మనీలో ఎగరేసింది. గుర్తుపెట్టుకోవాల్సిన పేరు మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్ అని ఎవరిని అంటారు? మేడం బికాజీ కామా. మేడం బికాజీ కామా. ఈ పేరు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఎగరేసింది? 1907లో. ఏ కంట్రీలో ఎగరేసింది? జర్మనీలో ఎగరేసేసింది. మనం బాలగంగాధర్ తిలక్ అప్పుడు చెప్పుకున్నాగా. ఏంటిది? బాలగంగాధర్ తిలక్ అరెస్ట్ అయ్యాడు. బాలగంగాధర్ తిలక్ అరెస్ట్ అయిపోయి ఎక్కడ ఉంచబడ్డాడని చెప్పుకున్నాం? మయన్మార్లో ఒక జైల్లో, బర్మాలో ఒక జైల్లో ఉన్నాడు అని చెప్పుకున్నాం. సో ఆ జైలుకి వెళ్ళాలంటే ఎవరు? ఒక జడ్జి తీర్పు ఇవ్వాలి కదా. ఒక జడ్జి తీర్పిస్తేనే వీడు ఈ బాలగంగాధర్ తిలక్ ఇన్ని పనులు చేశాడు కాబట్టి వీళ్ళని జైల్లో పడేయాలని చెప్పాలి కదా. సో ఆ జడ్జి ఏ ఏరియా జడ్జి అండి అంటే ముజాఫర్పూర్ ఒక జడ్జి. సో ఆయన చంపడానికి మన కుర్రోళ్ళు స్కెచ్ చేశారు. ఎందుకు? అరే మా నాయకుడిని నువ్వు జైల్లో పెడతావా? సో దానివల్ల మేము చాలా ఎఫెక్ట్ అయ్యామని ఒక కేసు వేశారు వాళ్ళ మీద. అంటే వాడిని చంపాలని ప్లాన్ చేశారు. అదే ఏరియా అంటే 1908. ఇలా 1908లో ఏమైందయ్యా అంటే ఈ ముజాఫర్ జడ్జి ఉన్నాడు కదా, ముజాఫర్ కోర్ట్ యొక్క జడ్జి, ఆయన కారు కింద బాంబు పెట్టాడు. ఆయన చనిపోయాడు. ఎవరయ్యా బాంబు పెట్టిందని ఇందాక చెప్పుకున్నాం. ఎవరు? ప్రఫుల్లా చాకి కుదిరాం బోస్. దాన్నే మనం ఏమంటామంటే ఆలీపూర్ బాంబ్ కాన్స్పిరసీ అంటే కుట్ర. ఆలీపూర్ బాంబుతో ఆలీపూర్ ఏరియాలో కుట్ర చేసి ముజాఫర్పూర్ యొక్క జడ్జిని చంపేశారు. ఎందుకు చంపేశారు? ఆయన తీర్పు ఇవ్వడం వల్ల బాలగంగాధర్ తిలక్ జైలుకి వెళ్ళాడు. ఎవరు చంపారు? ప్రఫుల్లా చాకి. 2 కుదిరాం బోస్. వీళ్ళిద్దరు చంపేశారు ఆయన్ని. ఓకే. సో ప్రఫుల్లా చాకి ఏమో చచ్చిపోయాడు సూసైడ్ చేసుకుని. ఎందుకు? వాళ్ళు ఏమైనా చేస్తారేమో మేబీ అని. దాని తర్వాత కుదిరాం బోస్ని ఊరేసేసారు. ఇది వాళ్ళ గురించి. ఇప్పుడు చెప్పేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? 1913 ఒక పార్టీ ఫామ్ అయింది. పార్టీ పేరేందయ్యా అంటే గదర్ పార్టీ. ఎక్కడ ఫామ్ అయిందంటే శాన్ ఫ్రాన్సిస్కోలో ఫామ్ అయింది. ఎక్కడ ఉంది అంటే హెడ్ క్వార్టర్ USA. ఫస్ట్ మన పార్టీ అవుట్ సైడ్ ద కంట్రీ ఎక్కడ ఫామ్ అయిందంటే USAలో ఫామ్ అయింది. ఆ పార్టీ ఏం పేరు? గదర్ పార్టీ. ఫౌండర్స్ అడుగుతాడు. ఇది చాలాసార్లు అడిగాడు క్వశ్చన్. ఫౌండర్స్ లాలా హర్దయాల్, సోహన్ సింగ్,
ఓకే. దాని తర్వాత ఈ 2 బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పేరు కర్టార్ సింగ్. మెయిన్ ఇది లాలా హర్దయాల్, రెండోది సోహల్ సింగ్ భక్నా. ఈ రెండే బాగా అడిగేది. ఎప్పుడు ఫామ్ అయిందయ్యా అని అడుగుతాడు. 1913 గదర్ పార్టీ ఫస్ట్ పార్టీ ఫార్మ్డ్ అవుట్ సైడ్ అవర్ ఇండియా. ఫారెన్ కంట్రీలో ఫామ్ చేసిన ఫస్ట్ పార్టీ ఇదే. 1913 గదర్ పార్టీ 1913. ఫౌండర్ ఎవడో లాలా హర్దయాల్ అంటే సోహెల్ సింగ్ అని అడుగుతాడు. దాని తర్వాత ఆ సావర్కర్ ఉన్నాడు కదా, వీడి సావర్కర్ అని పేరు గుర్తుపెట్టుకోమన్నా. సో ఆయన జైలుకి వెళ్ళాడు. ఆయన ఎందుకు జైలుకి వెళ్ళాలి అని మనకు డౌట్ రావచ్చు. ఈ ప్రఫుల్లా చాకి ఖుదీరామ్ బోస్ ఉన్నారు కదా, ఈయన ఆర్గనైజేషన్లో పనిచేసేవాళ్ళే. ఈయన ఆర్గనైజేషన్లో పనిచేశారంటే ఈయన ఏ ఆర్గనైజేషన్ స్థాపించాడని చెప్పుకున్నాం? అభినవ భారత్ సొసైటీ. ఎప్పుడు ఫామ్ చేశాడు? అది 1904లో. సో ఇలా జరగడం వల్ల ఈ ప్రఫుల్లా చాకి ఖుదీరామ్ బోసు ఈ ఆర్గనైజేషన్లో పనిచేయడం వల్ల అరే బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారు, నీ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు, సో నువ్వే A1 ఈ హత్యలకి అని. A1 అంటే అక్యూజ్డ్ అంటే తప్పు చేసినోడు. నువ్వే అక్యూజ్డ్ కాబట్టి నిన్నే జైల్లో వేస్తామని ఒక జైల్లో వేశారు. అదేందయ్యా అంటే సెల్యులార్ జైల్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉంది. కాబట్టి ఇప్పుడున్న ఎయిర్పోర్ట్కి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్న ఎయిర్పోర్ట్కి ఈయన పేరు పెట్టారు, విడి సావర్కర్ ఎయిర్పోర్ట్ లొకేటెడ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా అని అడుగుతారు. అప్పుడు ఏమని చెప్పాలి మనం? అండమాన్ నికోబార్ ఐలాండ్స్. విడి సావర్కర్ దాచిన జైలు పేరు సెల్యులార్ జైల్. విడి సావర్కర్ స్థాపించిన సభ అభినవ భారత్ సొసైటీ 1904లో స్థాపించాడు. ఓకే. ఇప్పుడు ఇంకా కొన్ని చెప్తాం. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంది అంటే వరల్డ్ వార్ వన్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరిగింది? 1914 to 1918. 5 సంవత్సరాలు జరిగింది. 14, 15, 16, 17, 18 5 సంవత్సరాలు జరిగింది. సో వేడి మధ్య జరిగిందంటే రెండింటి మధ్య జరిగింది. ఫస్ట్ది అల్లీడ్ పవర్స్ అని ఉండేది. అల్లీడ్ పవర్, సెంట్రల్ పవర్. అల్లీడ్ పవర్ గెలిచారు. సో అల్లీడ్ పవర్స్లో ఏమి ఉండేవి అంటే బెల్జియం, ఫ్రాన్స్, యూఎస్ఏ. మెయిన్ బెల్జియం, ఫ్రాన్స్, యూఎస్ఏ. ఇంకోటి ఏంటిది? ఇటలీ, రష్యా. యూఎస్ఏ, రష్యా ఒక సైడ్ ఉంటే వార్ వన్ సైడ్ అయిపోయినట్టే అప్పట్లో. కాబట్టి అల్లీడ్ పవర్స్ గెలిచారు. వరల్డ్ వార్ 1లో. మరి ఇటుపక్క ఎవరున్నారు సెంట్రల్ పవర్స్ ఎవరయ్యా అంటే ఆస్ట్రియా అనే పేరు, కంట్రీ పేరు ఆస్ట్రియా. దాని తర్వాత ఎవరో బల్గేరియా, జర్మనీ, ఒట్టోమన్ ఎంపైర్ అంటే ప్రజెంట్ టర్కీని పేరు మార్చారు. ఏమని? తుర్కియేగా మార్చారు. తుర్కియేగా పేరు మార్చారు. టర్కీ యొక్క క్యాపిటల్ కాంతారా కాదు నేను అలా గుర్తుపెట్టుకున్నా, అంకారా టర్కీ యొక్క క్యాపిటల్. అసలు యుద్ధం ఎందుకు వచ్చింది అంటే ఈ ఆస్ట్రియా రాజు ఉన్నాడు, తప్పు వీళ్ళదే. ఎవరిదే? అల్లీడ్ పవర్స్ వాళ్ళదే. ఆస్ట్రియా రాజు ఫ్రాన్స్కి పర్యటనకి వెళ్తాడు. అంటే అప్పట్లో రాజులు పర్యటనకి వెళ్ళేవారు, వేరే రాజ్యం ఎలా ఉన్నారు కాబట్టి అలా పర్యటనకి వెళ్ళినప్పుడు మేబీ బెల్జియంకి పర్యటనకి వెళ్ళినప్పుడు ఈ బెల్జియం పీపుల్ ఈ అవమానించి చంపేస్తారు ఆస్ట్రియా రాజుని. దానివల్ల యుద్ధం జరుగుద్ది బెల్జియంకి. ఫస్ట్ అలా మెల్లిమెల్లిగా యుద్ధం జరిగినప్పుడు యుద్ధంలో కొన్ని చిన్న రాజ్యాలు జాయిన్ అవుతాయి. ఫ్రాన్స్ జాయిన్ అయ్యింది. ఎప్పుడైతే ఇక్కడ జర్మనీ జాయిన్ అయ్యిందో అప్పుడు రష్యా దిగి వారిని వన్ సైడ్ చేసి పడేసి అల్లీడ్ పవర్స్ని విన్నర్స్గా చేస్తాయి. సో ఇక్కడే ఒక యోధుడు పుడతాడు. ఎవరయ్యా అంటే అడాల్ఫ్ హిట్లర్ పుడతాడు. హిట్లర్ అంటే అసలు హిట్లర్ హైట్ 5 అడుగులు. కానీ అతనంటే ఎంత భయపడతాడు అనుకున్నా జనాలు, ఆ ఏరియా మొత్తం భయపడిపోయింది. సో జ్యూస్ని చంపేశాడు. జ్యూస్ అంటే అప్పుడు యూదుల్ని చంపాడు. ఎంతమందిని చంపాడు అంటే 5 లక్షల మంది యూదుల్ని చంపేశారు. దేంట్లో? గ్యాస్ ఛాంబర్స్లో వేసి చంపేశాడు. గ్యాస్ ఛాంబర్స్ అంటే ఒక ప్లేస్ ఉంటుంది, దాని నిండా ఒక దారుణమైన గ్యాస్ ఉంటుంది. అలాంటిది అసలు అది పీల్చే చచ్చిపోయా ఉంటుంది. అలాంటి 5 లక్షల మందిని జ్యూస్ని చంపేశాడు. ఎవరో? ఈ అడాల్ఫ్ హిట్లర్.
ఈయన రాసిన బుక్కే ఈయనకి ప్యూరర్ అని కూడా అంటాడు. ప్యూరర్. ఆస్ట్రియా ఆర్మీలో పనిచేసేవాడు. ఆస్ట్రియా ఆర్మీ ఓడిపోయింది కదా వరల్డ్ వార్ 1లో. దాంట్లో ఆస్ట్రియా ఉంది. ఆస్ట్రియా హంగరీలో ఉన్న ఒక సామాన్య సిపాయిగా వచ్చి ఈ జర్మనీని ఆ జర్మనీ అనే ఏరియా మొత్తాన్ని ఒక రాజుగా జర్మనీకే కింగ్ అయిపోయాడు. అతను చెప్పే మాటలు ఎంత పిచ్చిగా ఉంటాయంటే అంటే అంత ప్రభావితం చేస్తాయి జనాల్ని. ఒక మాట మాట్లాడాడంటే ఒక మంచి వక్త వక్త అంటే ఎవరో ధారాళంగా మాట్లాడగలిగేవాడు. తన మాటలతోనే తన సైన్యానికి పోషణ, మెంటల్ పవర్ చాలా ఎక్కువ ఇచ్చేసి ఫుల్గా మెంటల్ పవర్ ఇచ్చేసేవాడు. కాబట్టి ఆ సైన్యం ఎక్కువసేపు పోరాడేది. తిన ఒక బుక్ రాశాడు. ఆ బుక్ పేరు ఏందయ్యా అంటే మెయిన్ క్యాంప్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ హిట్లర్. మెయిన్ క్యాంప్. ఈయనకున్న పేరు ఏంటయ్యా అంటే ప్యూరర్ అని కూడా అంటారు. ఇది అడాల్ఫ్ హిట్లర్ స్టోరీ, ఇక్కడ లేదు. సో నేను మామూలుగా విడిగా చెప్పాను. సో ఈ వరల్డ్ వార్ వల్ల ఇండియాకి ఏమైనా లాభం ఉందా అంటే ఉంది. ఎందుకు? వరల్డ్ వార్లో బ్రిటన్ పార్టిసిపేట్ చేసింది. బ్రిటన్ అంటే అప్పట్లో ఇంగ్లాండ్, ఇప్పుడు అదే పార్టిసిపేట్ చేసింది. ఎందుకు? యుద్ధం బాగా జరిగేస్తే ఒకవేళ బ్రిటిష్ ఓడిపోయిందనుకో మన స్వాతంత్రం తీర్చుకోవచ్చు కదా అని మన ఎక్స్ట్రీమిస్ట్స్ అంటే లాల్ బాల్ పాల్ అనుకున్నారు. కానీ అదేమైంది తిరగొట్టింది. గెలిచేసింది. అక్కడ అల్లీడ్ పవర్స్లో ఉన్న బ్రిటన్ గెలిచేసేసింది. దానివల్ల మనకి స్వాతంత్రం ఇంకా లేట్ అయింది. లేకపోతే 1914లోనే మనకు వచ్చేసేది స్వాతంత్రం. ఓకే. ఇప్పుడు హోమ్ రూల్ లీగ్ అని ఒకటి ఉంది, అది చూద్దాం. హోమ్ రూల్ లీగ్ అంటే ఏందయ్యా అంటే మన దేశం మనమే పరిపాలించుకొని అని ఒక సంస్థ ముందుకు వచ్చింది. అదే హోమ్ రూల్ లీగ్. మనం పెట్టుకునే రూల్స్ వల్ల మన రాజ్యం పరిపాలించబడాలని ఒక సంస్థ ముందుకు వచ్చింది. అదే హోమ్ రూల్ లీగ్. 2 చోట్ల పెట్టారు. ఒకరేమో బాలగంగాధర్ తిలక్, ఇంకా ఆమెమో అనే బీసెంట్ గురించి మనం తెలుసుకోవాలి. అనే బీసెంట్ అనేమో ఐర్లాండ్ ఉమెన్, ఐరిష్ నుంచి మనం ఏం తీసుకున్నాం కాన్స్టిట్యూషన్లో? డిపిఎస్పీస్, డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ తీసుకున్నాం. ఈ ఐరిష్ ఉమెన్ ఇండియాకి వచ్చి సో ఈ హోమ్ రూల్ లీగ్ని స్టార్ట్ చేసింది. సో ఏమో కొన్ని బుక్స్ రాసింది. కామన్వీల్ అండ్ న్యూ ఇండియా అనే బుక్స్ రాసింది. కామన్వీల్ అండ్ న్యూ ఇండియా అనే బుక్స్ ఏమో రాసింది. ఎవరు? అనే బీసెంట్. ఇండియన్ పార్లమెంట్ అంటే ఇది ఉండగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన అంటే ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా అనే బీసెంటే. అవన్నీ చివరిలో చెప్పుకోవాలి, అప్పుడే మనకు అర్థమవుద్ది. సో ఈమె రాసిన బుక్స్ ఏంటిది? కామన్వీల్, న్యూ ఇండియా. ఇవి అనే బీసెంట్ గురించి. ఇప్పుడు హోమ్ రూల్ లీగ్ ఎక్కడెక్కడ పెట్టారో చూసుకుందాం. బాలగంగాధర్ స్థాపించాడు. ఫస్ట్ ఎక్కడ పెట్టాడు అంటే ఈయన పూనా, మహారాష్ట్రలో పెట్టాడు. అక్కడ పెట్టడం వల్ల ప్లస్ పాయింట్ ఏంది? యూత్ ఎక్కువ అట్రాక్ట్ అయ్యాడు. ఎలా అట్రాక్ట్ అయ్యారు? ఫస్ట్ జర్నల్స్ వల్ల. ఆయన రాసిన జర్నల్స్ ఏంటి? మరాఠా ఒకటే, కేసరి ఒకటి. మరాఠా ఏమో ఇంగ్లీష్లో రాశాడు, కేసరి ఏమో మరాఠా లాంగ్వేజ్లో రాశాడు. సో ఇలా అట్రాక్ట్ అయిపోవడం వల్ల అది ఒక ఫస్ట్ పార్ట్ ఆఫ్ అట్రాక్షన్ అయితే, రెండోది శివాజీ ఉత్సవాలు, గణపతి ఉత్సవాలు జరగడం వల్ల యూత్ ఎక్కువ అట్రాక్ట్ అయ్యి ఈయన లీగ్ని ఇంకా విజయవంతం చేశారు. అది బాలగంగాధర్ తిలక్ చేసింది. ఓకే. ఏమేం చేసింది అయ్యా అంటే ఈమె ఎక్కడ పెట్టింది? ముంబైలో పెట్టింది. ఈయన పూణేలో పెట్టాడు, ఈయనేమో ముంబైలో పెట్టింది. సో అది ఈ హోమ్ రూల్ లీగ్ గురించి. హోమ్ రూల్ లీగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారయ్యా అంటే 1916. అది మనకు గుర్తుండాల్సిన బేస్ ఇయర్ 1916. ఈ బాలగంగాధర్ తిలక్ జైల్లో ఉండి చచ్చిపోయాడు. ఎప్పుడు? 1920లో చచ్చిపోయాడు. ఓకే. దాని తర్వాత ఏమైంది అంటే గాంధీజీ ఉన్నాడు. 1920 తర్వాత గాంధీజీ ఈ ప్లేస్ని అంటే ఈ హోమ్ రూల్ లీగ్ని పేరు మార్చాడు. ఎలా? స్వరాజ్య సభగా పేరు మార్చాడు. సో ఇప్పుడు లక్నో సెషన్ మనకి ఇంపార్టెంట్. ఈ లక్నో సెషన్ ఏందయ్యా అంటే 1916. లక్నో సెషన్ 1916. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఐఎన్సీ ప్రెసిడెంట్ ఎవరు? మనకి ఈ హిస్టరీ వచ్చిందంటే ఖచ్చితంగా ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్తో ఖచ్చితంగా లింక్ అయి ఉంటుంది. ఇక్కడ ఈ లక్నో సెషన్కి ప్రెసిడెంట్ ఎవరయ్యా అంటే మజుందార్
మజుందార్. మజుందార్ మనకి హిస్టరీలో కూడా వచ్చింది. ఎక్కడొచ్చింది? చాన్హుదారో కనిపెట్టింది మజుందారే. సో, ఇక్కడ ఈ లక్నో సెషన్‌కి హెడ్ ఎవరయ్యా అంటే మజుందార్. లక్నో అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో. ఆ లక్నోలో ఈ సెషన్ జరిగింది. ఇప్పుడు చూద్దాం దాంట్లో హైలైట్స్ ఏంటి అని చెప్పుకొని విల్ క్లోజ్ దిస్ చాప్టర్. ఇది లక్నో సెషన్ ఎప్పుడు జరిగిందయ్యా అంటే 1906. ఈ లక్నో సెషన్ వల్ల ఉపయోగం మనకేమొచ్చిందయ్యా అంటే ఫస్ట్ అనే బెసెంట్ మాట్లాడింది. అనే బెసెంట్ బాలగంగాధర్ మాట్లాడుకొని ఒక ఒక మంచిదానికి పునాది వేశారు. అదేందయ్యా అంటే రీయూనియన్ ఆఫ్ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్. ఎప్పుడు విడిపోయారు? 1907. ఎందువల్ల విడిపోయారు? పార్టిషన్ ఆఫ్ బెంగాల్ వల్ల విడిపోయారు. మళ్ళీ ఎప్పుడు కలిశారు? 1916లో కలిశారు. అప్పుడు హెడ్ ఎవరు ఐఎన్సీకి అయ్యా అంటే మజుందార్. రీయూనియన్ జరిగింది. ఎప్పుడు ఏ సెషన్లో జరిగిందని అడుగుతాడు. లక్నో సెషన్ 1916లో జరిగింది. దాన్నే మనం ఏమంటామంటే లక్నో ప్యాక్ట్. లక్నో ప్యాక్ట్ అంటే ఏందయ్యా అంటే ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అది ఉంది కదా 1906లో ఫామ్ అయిన పార్టీ ఏంటిది మనకి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఫామ్ అయిన ఉంది కదా. వీరుంటి మధ్యలో అగ్రిమెంట్ జరిగింది. అందుకని ఈ 1916 మనకి ఇంపార్టెంట్. సో మన వాళ్ళు ఇప్పుడు కొన్ని బుక్స్ రాశారు. అవి ఏంటో చూద్దాం. లాలా లజపతి రాయ్ ఏం బుక్స్ రాశాడు? యంగ్ ఇండియా. లాలా లజపతి రాయ్ రాసిన బుక్ యంగ్ ఇండియా అనే ఒక బుక్ రాశాడు. అన్హ్యాపీ ఇండియా అనే ఒక బుక్ కూడా రాశాడు లాలా లజపతి రాయ్. ఓకే, ఈయన ప్రపోజ్ చేసిన థియరీ ఏంటిది? సేఫ్టీ వాల్యూ థియరీ అని ఒక దాన్ని కూడా ప్రపోజ్ చేశాడు. సో ఈయన ఏమంటారయ్యా అంటే పంజాబ్ కేసరి అంటాడు. పంజాబ్ కేసరి. ఈయన ఎలా చచ్చిపోయాడయ్యా అంటే అది లాంగ్ స్టోరీ. పోలీస్ లాఠీ దెబ్బల వల్ల చనిపోతాడు. అది ఎప్పుడయ్యా అంటే November 17 అప్పుడు చనిపోతాడు. ఈ డేట్ చాలా ఇంపార్టెంట్. November 17 అప్పుడు చనిపోతాడు. సో దీని పాస్ట్ నేను తర్వాత చెప్తా, అప్పుడే మనకు ఎక్కుద్ది. సో ఈ November 17 డేట్లో చనిపోతాడు. ఎందుకు? లాఠీ దెబ్బల వల్ల చనిపోతాడు. RRR సినిమా చూసి ఉంటాం. RRRలో ఆ పోలీస్ స్టేషన్ ముందు ప్రొటెస్ట్ జరిగిద్ది. రామ్ చరణ్ ఎంట్రీ అప్పుడు. అందువల్లే ప్రొటెస్ట్ అది జరిగేది. ప్రొటెస్ట్ అంటే ఏంటిది? ఉద్యమం, నిరసనలు అవి. లాలా లజపతి రాయ్ని చంపేసినందున ఆ పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి ఆ జనాలను నిరసన చేస్తున్నప్పుడు సో దాని తర్వాత మిగతా స్టోరీ. రామ్ చరణ్ వచ్చి కొడతా ఉంటాడు కదా, అది ప్రొటెక్షన్. అందుకే జరిగింది. ఎప్పుడు? November 17 లాలా లజపతి రాయ్ హాస్పిటల్లో చనిపోతాడు. ఆ దెబ్బల వల్ల తట్టుకోలేక అంత పిచ్చి కొడతాడు. అది లాలా లజపతి రాయ్ గురించి. యంగ్ ఇండియా, అన్హ్యాపీ ఇండియా, ఇంకోటి ఏంటిది? సేఫ్టీ వాల్యూ థియరీ ప్రపోజ్ చేసింది ఈయనకి ఏమంటారు అంటే పంజాబ్ కేసరి అంటారు ఈయన్ని. ఇప్పుడు అనే బెసెంట్ రాసిన బుక్స్ చూద్దాం. అనే బెసెంట్ ఏం బుక్స్ రాసింది? అనే బెసెంట్ రాసిన బుక్స్ ఏంది అంటే కామన్వెల్త్ ఒకటి బుక్ రాసింది. న్యూ ఇండియా, ఇవి జర్నల్స్ అయి ఉండొచ్చు, బుక్స్ అయి ఉండొచ్చు. కామన్వెల్త్, న్యూ ఇండియా అనే బుక్స్ రెండు రాసింది. ఇంకా ఇది చెప్పేది ఇంపార్టెంట్. ఇప్పుడు లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే బుక్ రాసింది ఎవరయ్యా అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈయన ఎవరు చెప్పు? ఈయన ఎవరయ్యా అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. కాబట్టి ఈయన పుట్టిన డేని అంటే ఈయన ఎప్పుడు పుట్టాడయ్యా అంటే November 11న పుట్టాడు. ఈయన డేని మనం ఎడ్యుకేషన్ డేగా జరుపుకుంటాం. ఎందుకు? ఈయన ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా. ఈయన రాసిన బుక్ ఏందయ్యా అంటే లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే బుక్ రాశాడు ఈయన. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఇంపార్టెంట్ ఈ బుక్. సో ఇది ఈ బెంగాల్ పార్టిషన్ గురించి. సో నెక్స్ట్ గాంధీ వచ్చాడు. గాంధీ వచ్చి ఏమేం చేశాడు, అసలు ఎలా గాంధీ వల్ల మనకేం ఉపయోగం వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే దెన్ బాయ్.